ఆటమ్ ఫర్టిలిటీ శ్రీరామనవమి సందర్భంగా అల్ట్రాసౌండ్ ఐయుఐ ఏఎంహెచ్ పై 50%, ఐవీఎఫ్ పై 25% తగ్గింపు. ఈ ఆఫర్లు కొత్త పేషెంట్స్ కి మాత్రమే. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సాధారణంగా కుటుంబాల్లో ఒక చిన్న సమస్య ఎప్పుడుకి ఉంటూనే ఉంటుందండి. కోడలు అల్లుడు ఉన్నారనుకుందాం, బయట నుంచి వచ్చాడు, అతనికి చాలా మర్యాదలు చేస్తారు, మన పిల్ల అతని దగ్గర ఉంటుందని. అదే కోడలు అనేసరికి ఆ పిల్ల బయట నుంచే వస్తుంది, కానీ ఈ పిల్లని ఒక చిన్న చూపు చూడటం, తక్కువ చేసి చూసుకోవటం, ఇలాంటివి ఎక్కువగా ఉంటాం. వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, అల్లుడినైతే బాగా చూసుకుంటున్నారు, కోడలు అనేసరికి కొంచెం అనగదొక్కుతున్నారు, ఇది కోడళ్ళ వైపు నుంచేనండి అనే భావన ఉంటూనే ఉంటుంది కదా రమ్మగారు. నిజంగా అలాగే ఉంటుందా? అలా చూస్తారా? చూడరు కానీ చూస్తారేమో, కనపడుతుంది అట్లా, అట్లా కనిపిస్తుంది. అల్లుడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు ఉంటుంది. ప్రతి విషయంలోనూ మర్యాదల దగ్గర నుంచి ప్రతిదీ స్పెషల్ కేర్ ఉంటుంది అల్లుడికి. కోడళ్ళకి కేర్ ఏం కనపడదు. కోడళ్ళు బాధ్యత తీసుకోవాల్సిన వాళ్ళు, అల్లుడు మర్యాద ఇవ్వవలసిన వాడు. తేడా ఉంది కదా జయ. అంతేనా రమ్మగారు? ఖచ్చితంగా తేడా ఉంది. ఇప్పుడు చూడు, నువ్వు అన్నం తినాలి, కళ్ళు మూసుకుని తినేస్తావు. అవును. కాటుకు పెట్టుకోవాలి, కళ్ళకి అద్దం లేకుండా పెట్టుకోగలమా? పెట్టుకోలేము కదా. అల్లుడిని కాటుకు చూసి అద్దం చూసి కళ్ళకు దిద్దుకున్నట్టుగా దిద్దుకోవాలి. కోడలు ఆటోమేటిక్గా ఆ నోట్లోకి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుంది. తేడా లేదు. కానీ ఇద్దరు బయట నుంచి వచ్చిన వ్యక్తులే కదా, ఇద్దరు ఈ కుటుంబానికి అవసరమైన వాళ్ళే కదా. అల్లుడు అవసరం కాదమ్మా, మనం ఆడపిల్లని బయటికి ఇస్తాం, మన పిల్ల అతని దగ్గర ఉంటుంది. అతనికి మర్యాద లోపం కానీ ఏదైనా చూపు లోపం వస్తే ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? కూతురు మీద పడుతుంది. కోడలు అనుకుందాం, కోడళ్ళు బయట నుంచి వస్తారు వాళ్ళు కూడా. అవును అవును. ఇక్కడ ఆమెకి ఎంత ఇవ్వాలో అంత కొంచెం మర్యాద ఇచ్చి పని చేయిస్తారు. ఈ అమ్మాయి ఓన్ చేసుకోవాలి ఈ కుటుంబాన్ని. ఎప్పటికీ అల్లుడు ఓన్ కాదు. అంతేగా, మర్యాద తీసుకునే వస్తువే. ఆయన మర్యాద తీసుకుంటాడు తప్పిస్తే ఈ అత్తవారి కుటుంబాన్ని ఓన్ చేసుకోవడం ఎప్పుడూ జరగదు. మా అత్తారని ప్రీతిగా ఉంటారు కొంతమంది, అంతే తప్పిస్తే ఓన్ కాదుగా. కోడలు అట్లా కాదు కదా, తన ఇంటి పేరు వదిలిపెట్టుకుని ఇక్కడికి వస్తుంది. ఈ ఇంటి గౌరవం, మర్యాద, తన ఆడపడుచుల సుఖం, సంతోషం అన్నీ కావాల్సింది ఆ కోడలకే కదా. లెక్క ప్రకారం కావాలో వద్దో. ఈ రోజుల్లో ఎవరున్నారండి అని వెంటనే మనకు ఒకటి వచ్చేస్తుంది మెసేజ్, ఉన్నారో లేరో. మన ఇంట్లో ఆడపిల్ల సంతోషంగా, హాయిగా, ధైర్యంగా, ఇబ్బంది లేకుండా భర్త దగ్గర ఉండటం కావాల్సింది అమ్మా నాన్నతో పాటు అన్నా వదినకి కూడా కావాలి. అవును. ఇప్పుడు ఆ వదినే కదా ఈ ఇంటి కోడలు. సాధారణంగా ఇట్లా జరుగుతుంది. అల్లుళ్ళకి బాగా మర్యాద, ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసుకుంటుంటే ముందు వియ్యాల వారికి చెప్పాలి, అల్లుడికి చెప్పాలి. అతని భార్య తర్వాత పిల్లకి ఏదైనా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేస్తుంటే అల్లుడు ఏమంటాడో అని భయపడతారు. అవును. ఆ ఎఫెక్ట్ మన అమ్మాయి మీదకి వస్తుంది. ఏదైనా తేడా వస్తే మన పిల్ల మన ఇల్లు చేరిపోతుంది కదా. అవును. ఆ భయాలు ఉంటాయి. ఇప్పుడు తగ్గిపోయింది జయ. తగ్గిందా రమ్మగారు? తగ్గింది, ఇప్పుడు తగ్గింది. ఎవరు అల్లుళ్ళ ఒప్పుదలలు అవి పెద్దగా అవసరం లేదు. ఎందుకంటే అల్లుళ్ళు కూడా బాగుంటున్నారు ఇవాళ రేపు. వాళ్ళు ఏమంటారంటే మీ ఫ్యామిలీ మీ ఇష్టం. అల్లుడు కూడా పాతకాలపు ధోరణిలో ఇప్పుడు ఎవరూ లేరు, బాగా తగ్గిపోయింది. ఇది పాతకాలపు ధోరణి. ఇది వరకు ఉండేది అట్లా, మొన్నటి దాకా కూడా ఉండేది. ఇటీవల కాలంలో లేటెస్ట్ భావాలు మనకి ఏంటంటే, ఏమన్నా గ్లోబలైజేషన్లో భాగంగా ఎవరి ఇల్లు వాళ్ళది, ఎవరి వాకల వాళ్ళది, మీ ఇల్లు మీ సమస్య మీ ప్రాబ్లమ్స్, మీ పరువు మర్యాద మాదేముంది, అంతే, మీ ఇష్టం, మీ చాయిస్ మీది, మీ ప్రయారిటీ మీది, ఇలాంటి మాటలు వచ్చినాయి. అయినా కూడా తన మర్యాద లోపం తగ్గితే ఎవరు నచ్చదు, ఎవరికైనా నచ్చదు. మర్యాదగా చూడకపోతే ఎవరికి నచ్చుతుంది? అల్లుళ్ళకి. అవును. కూతుళ్ళకి కూడా నచ్చదు తన భర్తకి మర్యాద ఇవ్వకపోతే. కూతుళ్ళకి అస్సలు నచ్చదు. దీని మీద ఒక చిన్న పిటకథ చెప్తాను చూడు. ఓ అమ్మాయి పెళ్ళికి ముందు ఎప్పుడు కట్నం ఇవ్వకూడదని వరకట్నం మీద చాలా వ్యతిరేకంగా ఉండేది. వాళ్ళ అక్కయ్య అలాంటి భావాలు లేవు. అక్కయ్య 10th క్లాస్ చదువుకుంది, అమ్మాయి కాలేజీ చదివింది. రెండో అమ్మాయి, పెద్ద అమ్మాయికి కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. రెండో అమ్మాయి కట్నం ఇస్తే నేను పెళ్లి చేసుకోను అని పోట్లాడిందని ఒట్టి లాంఛనాలు ఇచ్చి పెళ్లి చేశారు. ఓ సంవత్సరం 2 ఏళ్ళు గడిచాక వాళ్ళు ఏవో బట్టలు అవి పెట్టారు. అమ్మా నాన్న సర్టిఫికేట్ చేసుకుని బట్టలు పెడితే అల్లుడు అన్నాడు, ఎందుకు ఇవన్నీ మీ అమ్మా నాన్న పెడతాంటే మీరు నోరు మూసుకోండి, మనకి ఏమైనా కట్నం ఇచ్చారా అంటుంది అమ్మాయి. మాట్లాడకుండా ఊరుకోండి, మా నాన్న వాళ్ళు ఇచ్చిందే మంచిది, నేను గట్టిగా మాట్లాడి తీసుకుంటాను. మా నాన్నకి బోల్డ్ డబ్బులు వచ్చినాయి, నాకు ఒక నెక్లెస్ చేసి పెట్టమని అడుగుతాను నేను. అదేంటే నువ్వు కట్నమే వద్దనుతాను అంటే, అప్పుడు వద్దన్నాను, ఇప్పుడు నాకు కావద్దా? మా అక్కయ్యకి అన్నీ అవిరినాయి, నాకు వద్దు. అక్కడ పోటీ వచ్చేస్తుంది. కాబట్టి భావాలు ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి ఇలాంటివి. ఆడపిల్లలకి తమకు మర్యాద లభించలేదని, తమకు అందరితో సమానంగా ముట్టలేదని, తన అక్కచెల్లెలతో పాటు అలాంటి భావాలు వచ్చేస్తాయి. అవునవును.
నాకు మాత్రం వద్దా, నేను మాత్రం ఇంట్లో పుట్టలేదా, అలాంటి ఫీలింగ్స్ వచ్చేస్తాయి. అవి భర్తలే ఎంకరేజ్ చేయక్కర్లా, వీళ్ళకే వస్తాయి, స్వతహాగా వచ్చేస్తాయి కదండి. వచ్చేస్తాయి. మా బావని బాగా చూసి తన భర్తను ఏమైనా చిన్నబుచ్చితే ఒప్పుకోరు, కష్టం తోస్తుంది, కోపాలు వస్తాయి. ఇవన్నీ లోక సహజంగా జరిగేవే. కాకపోతే ఎప్పుడు కూడా అల్లుడు ఎక్కువ కాదు, కోడలు తక్కువ కాదు. అసలు సాధారణంగా చెప్తారు, కుమారుడు పెట్టేటువంటి పిండాలతో పాటుగా కోడలు పెట్టే దీపం కూడా ఇంపార్టెంట్ అంటారు మరణించిన తర్వాత. ఆహా. పిండం ఎంత ఇంపార్టెంటో దీపం కూడా అంతే. దీపం అంత, కోడలు పెట్టే దీపం వాళ్ళకి చేరుతుంది అది. ఓ. ఎందుకంటే ఆ అమ్మాయి వల్ల ఈ వంశాభివృద్ధి జరుగుతుంది. ఉమ్. వివాహం ఒక పిల్లాడికి ఒక ఇంట్లో ఒక కుమారుడికి వివాహం అయిందంటే ఆ పెద్దవాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారట, ఈ అమ్మాయి కడుపున ఒక కాసి రేపొద్దున తమకు నీళ్ళు వదులుతాడు అని. మన శాస్త్రం అట్లా చెప్తుంది. కోడలు ఇంపార్టెంట్, అల్లుడు ఎసెన్షియల్. ఎవరో ఒకళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి వీళ్ళని చిన్నబుచ్చేసి తక్కువ చేసి వీళ్ళ అమ్మా నాన్నలను తెగదిట్టి అల్లుడిని పెద్దగా చేయటం మాత్రం చెయ్యకూడని పని. అల్లుడిని బాగా చూసుకోవాలి. మనం కాళ్ళు గడిగి కన్యాదానం చేసాం, మన పిల్లని ఇచ్చాం, మన పిల్ల బాగుండాలి అంతే. పిల్ల మర్యాద పోకూడదు, మన పిల్ల హర్ట్ అవ్వకూడదు, అవును. అత్తారింట్లో చిన్నపుచ్చుకోకూడదు. అలాగే మన ఇంటికి వచ్చిన పిల్ల కూడా చిన్నపుచ్చుకుంటూ ఉండకూడదు అనే భావాలు ఉండాలి మనుషులకి. తను ఎప్పుడు బాధపడుతూ ఏడుస్తూ ఉంటే ఆ ఇంటికి ఏం అమ్మాయి శుభం ఉంటుంది? కష్టపెట్టుకుంటూ ఉంటే అమ్మాయి ఎలా సంతోషంగా మన బాధ్యతలను స్వీకరిస్తుంది? మరి మన బాధ్యత అమ్మాయిదే కదా. ఎంత ముద్దుగా చూసినా కూతుర్లు బయట వాళ్ళే, వాళ్ళ ఇల్లు వాళ్ళ సంసారం వాళ్ళ పద్ధతి వేరేగా ఉంటుంది. అవును. అమ్మా నాన్న చనిపోయిన 3వ రోజు తర్వాత వాళ్ళకి మనకి మహిళలు కూడా ఉండదు. అవును. పుట్టింటి మహిళ 3 రోజులే కదా. ఇంకేముంది, కోడలు అమ్మాయి మన ఇంట్లో ఎవరైనా పోతే ఏడాది దాకా తనకి పూజా పునస్కారం ఏమి ఉండవు. ఓకే. వ్రతాలు నోవులు ఉండవు. లోక సహజంగా ఇవి వస్తూనే ఉంటాయి జయ, వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు. అమ్మాయిలు కూడా అతన్ని బాగా చూస్తున్నారు, నన్ను చూడలేదు అని అనుకోకూడదు. అతను ఆ ఇంటికి అల్లుడు, అతను గౌరవింపదగిన వ్యక్తులలో మొదటివాడు. ఆ కోడలు కూడా అదే బాధ్యత తీసుకొని మన ఇంటి అల్లుడు మనం గౌరవించాలనేది తీసుకోవాలి. అంతేగాని అతను కూడా అట్లానే ఈ ఇంటికి వచ్చిన ఆడపిల్ల మనం ప్రశ్నలు వేసుకుని వీడు బయట నుంచి వచ్చాడు, నేను బయట నుంచి వచ్చాను, వీడికి బాగా మర్యాద ఇస్తున్నారు, నాకు ఇవ్వట్లేదు, అలా భావించకూడదు. ఇది కరెక్ట్ రమ్మగారు. ఈ భావాలతో ఏమవుతుంటే మీకు అత్తారింట్లో ఫ్రెండ్షిప్ లేకుండా పోతుంది. చాలా మంది ఉంటారు జయ, అల్లుడి మాట విన్నారు, నా మాట వినలేదు అని పోట్లాడతారు. అవును అవును. అల్లుడి మాట తాత్కాలికంగా వింటారు, అతన్ని సంతోష పెట్టడానికి. నీ మాటే నెగ్గుతుంది నువ్వు ఓపికగా ఉంటే. కొంతకాలం ఓపికగా ఉంటే ఆ ఇల్లు నీదైపోతుంది. ఇల్లు నీది చేసుకోవడానికి చూడాలి కానీ తాత్కాలిక ప్రయోజనాల కోసం చూడకూడదు ఆడవాళ్ళు ఎప్పుడు. ఇవాళకి పని అయిపోతే కాదు, శాశ్వత ప్రయోజనాలు కావాలి. ఇక్కడ వేళ్ళు ఉనుకుని నిలబడాలి మనం. ఇది అండర్లైన్ చేయాల్సిన అంతే. ఎప్పుడు ఆడవాళ్లే ఇలా ఉండాలి జయ. తాత్కాలిక ప్రయోజనాలు ఈరోజు మన సరదా తీరిపోవటం కాదు, మన మాట చెల్లిపోవటం కాదు, ఎప్పటికీ మనమే ఇక్కడ పేటేసుకుని ఉండాలి. శాశ్వతంగా ఉండాలి అంటే ప్లాన్డ్గా ఉండాలి. ఈ చిన్న చిన్న వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. ఇవన్నీ నేను పట్టించుకోను అన్నట్టుగా ఉంటే హుందాగా ఉంటుంది. అన్నీ పట్టించుకుని నువ్వు మొహం ఇంత చేసుకుంటే నీ మాడు మొహమే కనపడుతుంది లోకానికి. అంతే కదా. అంతేగా, మొహమే కదా మనకు అర్థం, మన లోపలిది. మన లోపల మనసుకి అర్థం మన ముఖమే. మొహాలు మార్చుకోకూడదు. వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారని మీరు ఓవర్ యాక్షన్ చేస్తే కొన్నాళ్ళకి మీకే ఏ ఇంపార్టెన్స్ లేకుండా అయిపోతుంది. మర్యాద ఉండదు. ఈ చిన్న చిన్న గొడవలు చిలికి గాలివానయ్యి కుటుంబ విచ్ఛేదానికి కారణమవుతాయి. అవును. ఎప్పటికీ కోడలే కొడుకుని దూరం చేసింది అనే మాట మోసుకుంటూ ఉంటారు. అంతే కదా. అవును. మీరు మొదలు పెడతారు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు అని, తర్వాత అబ్బాయికి ఎక్కుతుంది నాకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, అల్లుడికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని. అట్లా ఎట్లా ఉంటుంది? వాళ్ళ ఇంటి పేరు తీసుకునేది మీరే కానీ వాళ్ళు కాదు కదా. అంతేనా? అవును. కాబట్టి ఇప్పుడు ఆస్తులు ఏదైనా ఇల్లు బాకీలో ఉంటే పెద్దవాట మగపిల్లలకే కానీ ఆడపిల్లలకు కాదు కదా. అవి ఆలోచించుకోవాలి కదా. మన ఇంటి పేరు మర్యాద మనమే కాపాడుకోవాలని అబ్బాయిలకు ఉండాలి. దానికి బేసు వాళ్ళతో ఉండే భార్యలు కొంచెం సరిగ్గా ఆలోచించుకోవాలి. మన ఇంటికి వచ్చిన ఇంటల్లుని మర్యాదగా చూస్తే రేపు మనం కూడా చూడాలి అనే భావన ఉందంటే గారు కంపేర్ చేసుకోరు, నాకు ఎక్కువ అతనికి ఎక్కువ, నేను కూడా గౌరవం ఇవ్వాలి అని కోరుకుంటే మనం ఆలోచిస్తే అప్పుడు ఈ కంపారిజన్ గోల్ ఉండదు, కొట్లాట ఉండదు, గొడవ ఉండదు. అలానే పెద్దవాళ్ళలో కూడా కొంత మార్పు ఉండాలి. పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తారు, అది మనం జనరల్ గా చూస్తాము. అల్లుడికి అన్ని ఆయన ఇష్టం, ఆయన అల్లుడు గారు కోడల దగ్గరకు వచ్చేసరికి ఇది ఎందుకు పడి ఉండదు అనిపిస్తుంది. ఇప్పుడు మన అమ్మాయి చిన్నపుచ్చుకోకూడదని మనం అంత జాగ్రత్తగా చేస్తాం. మన ఇంటికి వచ్చిన పిల్ల కూడా చిన్నపుచ్చుకోకూడదు, ఆ అమ్మాయి కూడా కష్టపెట్టుకోకూడదు. ఆ అమ్మాయి పేరెంట్స్ దగ్గర కూడా దానికి కొంత గౌరవం ఉంచాలని
కూతురు కొడుకు ఉన్నవాళ్ళు ఇలా ఆలోచించుకుంటే బాగుంటుంది, మంచి ఆలోచనగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఫ్యామిలీ అంతా ఈవెన్గా ఉంటుంది, అవును, కొట్లాటలు లేకుండా. మనకేం 10 మంది పిల్లలు ఉన్నారా, 2 3 లేదా ఒకళ్ళు. ఒకరు. ఈ ఉన్న 2 పిల్లల్ని మనం ఎందుకు చెడగొట్టుకోవాలి? Yes. అమ్మాయిని దగ్గరికి చేసుకున్నా దాని ఇంటి పేరు మన ఇంటి పేరు కాదు కాదు అంతే కదా, కదా. అల్లుడింటి పేరే వస్తుంది. పిల్లలు అల్లుడింటి పిల్లలే అవుతారు కానీ మనవరాళ్ళు మనవళ్ళు మనవాళ్ళు కాదు, కూతురు పిల్లలే. మనవాడు ఎవడు, మనవడు కొడుకు కుమారుడైతే మనవాడు, ఎందుకంటే ఇంటి పేరు ఇది రాసుకుంటాం. మన సిస్టమ్ అది కదా, అంతే. సిస్టమ్ ప్రకారం వెళ్తాం కదా. భర్త పేరే పక్కన రాసుకుంటున్నాం, ఇంకా మనం అంత మారిపోలేదు, అదే అంత మారలేదు కదా. కాబట్టి ఇలా ఆలోచిస్తే కనుక బాగుంటుంది జీవితం. రైట్. నమస్తే. నమస్తే.